హర్ష, ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ని మీ అక్కకే ఇస్తున్నాను. రేపు వచ్చి నన్ను కలవడం, లేకపోతే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే ఇక ఏ అడ్డంకి లేకుండా నేను క్యాంటీన్ కాంట్రాక్ట్ ఆమెకే ఇచ్చేస్తాను. హే బ్యాట్‌మ్యాన్, థాంక్యూ సో మచ్. మాయా, అమ్మయ్యా, ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ మనకి వచ్చింది. అమ్మయ్యా, మీ అమ్మకి ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ వచ్చిందంటే మేమందరం ప్రతిరోజు మంచి ఫుడ్ తినగలుగుతాంరా. ఇంతకి మీ అమ్మేది? అమ్మా, అమ్మా, ఆ రౌడీల్ని దారి మళ్లించడానికి వేరే సైడ్ పారిపోయింది. బామ్మ, హరి కృష్ణ కాదు, కృష్ణ చెప్పానా? ఒరే, పొద్దుననగా వెళ్ళిన మీరు ఇంతవరకు రాకుండా ఏం చేస్తున్నారా? బామ్మ, మా ఫుడ్ క్యాంటీన్ కాంట్రాక్ట్ సిరక్కకే వచ్చింది. ఆ, అమ్మయ్యా దేవుడా. అవును, అమ్మ వచ్చింది కదా, చెప్పలేదా? అమ్మా, అమ్మ రావడం ఏంట్రా? పొద్దుట్నుంచి అమ్మ ఇంటికే రాలేదు. మీ ముగ్గురు రాలేదని నేను కంగారుగా ఎదురు చూస్తున్నానురా. అదేంటి బామ్మ, అమ్మ రాకపోవడం ఏంటి? నాకు ఫోన్ ఇచ్చి బ్యాడ్ దగ్గరికి వెళ్ళు అనంది. నేను ఎలాగో ఇంటికి వచ్చేస్తాను అని చెప్పింది. అమ్మ ఇంకా రాకపోవడం ఏంటి? మాయ, నాకు చాలా భయంగా ఉంది. రే క్రిష్, నువ్వు కంగారు పడకు. ఒరే హర్ష, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. ఈ సిరి ఇంకా రాకపోవడం ఏంట్రా? ఇప్పటిదాకా ఎప్పుడు బయట ఉండలేదురా. బామ్మ, నువ్వు కంగారు పడకు. అక్కెక్కడికి వెళ్తుంది? మధ్యలో ఎక్కడైనా పనుండి ఆగిపోయిందేమో. మాయ, అమ్మకి ఏ పని ఉన్నా సరే ఈ పాటికి ఇంటికి వచ్చేసేది బావయ్యా. బయట సేపు ఉండదు. రే, ఏదైనా అర్జెంట్ పని ఉందేమో. ఒరే, నేనప్పటికీ చెప్తూనే ఉన్నాన్రా, ఆ వడ్డీ శకుంతలతో పెట్టుకోవద్దు, అది ఎంతకైనా తెగించే రకం అని. మీరు నా మాట వింటేగా మీరు వెళ్లి దాంతో పెట్టుకున్నారు. ఇప్పుడు చూడు, సిరి ఇంతవరకు ఇంటికే రాలేదు. బామ్మ, ఆ వడ్డీ శకుంతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కని ఆ వడ్డీ శకుంతల ఏమీ చేయలేదు. మరి సిరి ఏదిరా? ఎక్కడికెళ్ళినట్టు? మీరిద్దరు కంగారు పడకండి. నీకేం తెలీదురా? ఊరుగాని ఊరొచ్చావు, ఇక్కడేదో నానా తిప్పలు పడి ఎలాగోలా బతుకుతున్నావు. మనలాంటి వాళ్ళు ఆ వడ్డీ శకుంతలతో పెట్టుకోవడం ఎందుకురా? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, మీరే నా మాట వినలేదు. మాయా, బామ్మ చెప్తుంటే నాకు భయంగా ఉంది మాయా. బామ్మ, నువ్వు భయపడి ఇదిగో వీని కూడా భయపెడుతున్నావు. నాన్నకి ఆఫీసులో ఏదో వర్క్ ఉంటుందిలేమ్మా, వస్తాడులే. లేదు నాని, ఈ మధ్య నాన్న చాలా లేటుగా వస్తున్నారు. సిరమ్మా, మీ నాన్నగారు వచ్చారమ్మా. విహారీ, ఏంట్రా లేట్ అయింది? నిన్నే బాబా అడుగుతుంది, ఎందుకింత లేట్ అయింది? నాకు లేట్ అవుతుంది, నేను లేట్గానే వస్తాను. నా గురించి మీరెందుకు అడుగుతున్నారు? అదేంట్రా విహారీ, నీ గురించి నీ కట్టుకున్న భార్య అక్కడ రోడ్డు మీద వెళ్లే వాళ్ళని అడుగుతుందా ఏంటి? అత్తయ్య, మిమ్మల్ని అందరినీ నేను ఇక్కడ ఉండమని చెప్పలేదు. మీ అంతటి మీరే నన్ను బలవంతంగా ఒప్పించి ఇక్కడ ఉంటున్నారు. నా గురించి ఇక్కడ ఎవరు పట్టించుకోని అవసరం లేదు. నా బాగోగులెవరూ చూడక్కర్లేదు.
నేను ఇలానే వస్తాను. నా గురించి ఎదురు చూడమని నేను చెప్పానా? అది కాదు బావా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ కోసం ఎదురు చూసే వాళ్ళం ఉన్నాం కదా. నా కోసం ఎదురు చూడొద్దు. ఇలాంటి ప్రశ్నలు వస్తాయని నేను మీకు ముందే చెప్పాను. మిమ్మల్ని ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్ వెళ్ళిపోమని చెప్పాను. కానీ మీరు నా మాట విన్నారా? కనీసం నాకు మనశ్శాంతిని కూడా ఉంచరా? అది కాదురా విహారీ, ఇప్పుడు నిన్ను తప్పుగా ఏమీ అడగలేదు కదా, ఎందుకింత కటువుగా మాట్లాడుతున్నావు? అమ్మా, నాకు 1,00,000 పనులున్నాయి. అంతకంటే ఎక్కువ టెన్షన్స్ కూడా ఉన్నాయి. దయచేసి ఫార్మాలిటీస్ నాకొద్దు. నన్నుగా ఇలా వదిలేయండి. నా బతుకు నేను బతుకుతాను. విహారీ, ఎందుకే వాణ్ణి కదుపుకొని తిట్లు తిండం? ఈ ఇంట్లో మనుషులేంటో బయట వాళ్ళని చూసినంతగా సొంత మనుషుల్ని చూడరు. ఛ! పండు, సిరమ్మ, మా నాన్నేంటి పండు ఎప్పుడు ఇలా ఉంటారు? ఇంతకు ముందు కూడా ఇలాగే ఉండేవారా? లేదమ్మా, ఒకప్పుడు విహారీ బాబు వేరు, ఇప్పుడు చూస్తున్న విహారీ బాబు వేరమ్మా. నాన్న ఒకప్పుడు చాలా బాగుండేవాళ్ళ. బాగుండడం ఏటమ్మా?